సుప్రసిద్ధ కవి, గాయకులు, అద్భుతమైనటువంటి వక్త, ప్రస్తుతం శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ దేశపతి శ్రీనివాస్ గారి గురించి ప్రత్యేకమైనటువంటి పరిచయం అవసరం లేదు. తెలంగాణకు, వనపర్తే కాదు మొత్తం తెలంగాణకు. తెలంగాణ ఉద్యమం అద్భుతమైనటువంటి రీతిలో సాగడానికి తన మేధోపరమైన, గళపరమైన తన కాంట్రిబ్యూషన్ వెలకట్టలేనటువంటిది. అద్భుతమైనటువంటి పంచులు తెలంగాణలో పేలినాయంటే అందులో అత్యధిక శాతం దేశపతి గారి నోటి నుంచి వచ్చినవే. దీంట్లో అతిశయోక్తులు లేవు. వాటిని కొన్ని సందర్భాల్లో జయశంకర్ గారు మాట్లాడినా, కొన్ని సందర్భాల్లో కేసీఆర్ గారు మాట్లాడినా ఆ మూలాలు అందించి వారి ద్వారా అవి తెలంగాణలోకి ఎక్కువగా ప్రాకడానికి ఆయన కారణభూతులు. దేశపతి గారి కృషి తెలంగాణ ఉద్యమంలో వెలకట్టలేనటువంటిది. అద్భుతమైనటువంటి రీతిలో చాలా నికార్సుగా తన వాక్పటిమతో, అది సభలలో కానీ, టీవీల ముందు చర్చా గోష్ఠులలో కానీ, ప్రత్యేకమైనటువంటి వేదికలలో కానీ, ఇతర వేదికల మీద కానీ, విదేశాల్లో ఆర్గనైజ్ చేసినటువంటి సందర్భాల్లో కూడా తెలంగాణ వాదం గురించి ఒక పటిష్టమైనటువంటి తెలంగాణ వాదానికి ఉన్న న్యాయబద్ధతను, తెలంగాణ వాదానికి ఉండేటువంటి ఆ సున్నితత్వాన్ని, ఆ గాంభీర్యాన్ని ఆకట్టుకునేటువంటి విధంగా, ఎదుటి వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రశ్న వేయలేనటువంటి విధంగా ఒప్పించి మెప్పించినటువంటి ఘనత వారిది. చాలా సందర్భాల్లో మనం వనపర్తి ప్రాంతానికి వారిని పిలుచుకున్నాం. ఆనాడు ఉద్యమం జరిగేటప్పుడు విద్యార్థులను ఉద్దేశించి 10,000 మంది విద్యార్థుల్ని పాలిటెక్నిక్లో సమీకరించి అద్భుతమైన సభ చేసినాడు. దేశపతి గారు మాట్లాడితే కొన్ని వేల మంది విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. ఆనాడు అన్ని పత్రికలలో, ప్రముఖంగా జిల్లా ఎడిషన్స్లలో ఆ వార్తలు వచ్చినాయి. అప్పుడు కృష్ణారావు గారు అప్పుడప్పుడే మన పార్టీలోకి వచ్చి ఉద్యమంలో ఉన్నారు. నాతో పాటు వేదిక మీద ఆయన ఉన్నారు. ఇద్దరు ఒకటేసారి ఏడ్చినాం తట్టుకోలేక. ఆ ఏడ్చినటువంటి మా కన్నీళ్లు ఆయనవి, నావి. కళ్ళద్దాల నుంచి కిందికి పోయేటువంటిది ఆయన ఫోటోగ్రాఫర్ చాలా అద్భుతంగా తీసిండు యాదృచ్ఛికంగా. మరుసటి నాడు పేపర్లో వచ్చింది అది. ఆ ఫోటో చూసినటువంటి కేసీఆర్ గారు, ఎంత అద్భుతమైన మీటింగ్ జరిగిందయ్యా అన్నారు ఒకటే మాట ఆ ఫోటోను చూసి. ఇక అది వారి ఉపన్యాస ధాటి. మరి వారు మరోసారి మన దగ్గరికి వచ్చినారు. వ్యక్తిగతంగా నాకు చాలా ఆత్మీయులు. శాసన మండలిలో కూడా అద్భుతమైనటువంటి రీతిలో ఇవాళ తెలంగాణ ప్రజాప్రతినిధి ఎట్లా ఉండాలనో, తెలంగాణ వస్తే ప్రజాప్రతినిధులు ఎట్లా ఉంటారో దేశపతి గారు నిరూపించినారు. ఒక అవకాశం వస్తే